హలో అందరికీ. ఎండాకాలం వస్తే చాలు యూట్యూబ్లో ఎన్నో రకాల ఉన్న వడియాలలో ఈ సగ్గుబియ్యం వడియాలు మనం కూడా ట్రై చేద్దామని చెప్పి 1 కప్పు సగ్గుబియ్యాన్ని ఓవర్ నైట్ నానబెట్టుకొని ఆ తర్వాత రోజు కప్పు సగ్గుబియ్యానికి 5 నుంచి 6 కప్పుల వరకు వాటర్ వేసి మంచిగా మరగనిచ్చిన తర్వాత దానిలో వేయాల్సిన ఉప్పు కారాలతో పాటు జీలకర్ర కరివేపాకు రెమ్మలు వేసేసి బాగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడకబెట్టుకున్న ఈ సగ్గుబియ్యం మిశ్రమాన్ని అలాగా చల్లారిన తర్వాత 3 వంతుల పాటు మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని 4వ వంతు సగ్గుబియ్యం వడియాలు కాబట్టి సగ్గుబియ్యం కనిపించేలా వేసేసి మొత్తం కలుపుకున్న తర్వాత మంచి ఎండలో మంచం పైన కవర్ వేసి దానిపైన వడియాలు వేసి గట్టిగా ఎండలో ఎండిన తర్వాత ఒకటి కూడా విరక్కుండా అన్ని ఊడొచ్చిన ఈ వడియాలని పల్సర్ బైకు పైన వచ్చిన పిల్లగాడికి పప్పు వండి మరి వడియాలు నూనెలో వేసి వేపితే పువ్వుల్లా విచ్చుకోకుండా మొగ్గల్లా ముడుచుకున్నాయండి ఈ సగ్గుబియ్యం వడియాలు. ఇంతకీ ఎక్కడ తేడా పడిందో ఏమో కానీ యూట్యూబ్లో చేసి చూసిన ఈ సగ్గుబియ్యం వడియాలు అయితే ఫ్లాప్ అయిపోయినాయి అండి. చూసినవన్నీ చేసినవన్నీ హిట్ అవ్వాలని ఏం లేదు కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని